యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫైనల్ గా అయితే జపాన్ లా దేవరా మూవీ రిలీజ్ చేయడానికి అయితే సిద్ధమైతే అయ్యాడు. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. దేవరా మూవీ వచ్చేసి మార్చ్ 28న జపాన్ వర్షన్ అయితే రిలీజ్ అయితే అవబోతుంది. జపాన్ లో అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ రోజు ఈ వీడియోలో జపాన్ లో రిలీజ్ అవుతున్నందుకు దేవరా మూవీకి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయితే చేసేసాడు. ఆల్రెడీ ఒక వెబ్ ఛానల్ కి వచ్చేసి ప్రమోషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఏమేం జరుగుతుంది ఇంకా కాబోయే రోజుల్లో ఇంకా 1 మంత్ లో అనేది డీటెయిల్ గా వీడియోలో అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడే అఫీషియల్ గా దేవరా మూవీ టీమ్ వాళ్ళు సుధా ఆర్ట్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ అలాగే దేవరా మూవీ హ్యాండిల్ వాళ్ళు వచ్చేసి అఫీషియల్ గా ఒక పిక్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ పిక్స్ మీకు చూపిస్తాను చూడండి. ఈ పిక్స్ లో మీరు చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నాడు వెబ్ ఛానల్ ద్వారా వెబ్ ద్వారా. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి జపాన్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నాడు. మార్చ్ 28న మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా 1 మంత్ అయితే ఉంది మూవీ రిలీజ్ కి జపాన్ వర్షన్ లా. సో అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే 1 మంత్ నుంచి అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. అండ్ ఇదే కాదు వాళ్ళైతే ఒక కొంచెం మ్యాటర్ కూడా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి అఫీషియల్ గా అయితే చూద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు హాస్ కిక్ స్టార్టెడ్ దేవరా ప్రమోషన్స్ విత్ ఇంటర్వ్యూస్ ఫర్ జపనీస్ మీడియా అని చెప్పి అయితే క్యాప్షన్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అహెడ్ ఆఫ్ హిస్ విజిట్ ఆన్ మార్చ్ 22 అంటే మార్చ్ 22న జూనియర్ ఎన్టీఆర్ గారు జపాన్ అయితే వెళ్తున్నారు. ఆ జపాన్ వెళ్లే ముందే తనైతే అన్ని వెబ్ ఛానల్స్ కి అయితే ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నాడు. అండ్ వాళ్ళైతే ఇప్పుడు మనకైతే అఫీషియల్ గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ కౌంట్ డౌన్ బిగిన్ ఫర్ ద గ్రాండ్ రిలీజ్ ఇన్ జపాన్ అండ్ మార్చ్ 28 అని చెప్పి వాళ్ళు కూడా అఫీషియల్ గా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవరా మూవీ జపాన్ లో అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నాడు. తారకన్న అమెరికాలో దేవరా మూవీ ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రీమియర్ షోస్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది జపాన్ ఫ్యాన్స్ అయితే కలిశారు. ముఖ్యంగా ఒక జపాన్ ఫ్యాన్ వచ్చేసి తారకన్న దేవరా మూవీ చూడడానికి జపాన్ నుంచి యుఎస్ కి అయితే టికెట్ వేసుకొని వెళ్ళి మరి అయితే మూవీ అయితే చూడడం అయితే జరిగింది. డే 1 వచ్చేసి. సో ఆ జపాన్ ఫ్యాన్ గారు వచ్చి తారకన్న మాట ఇవ్వడం అయితే జరిగింది. నేను డెఫినెట్ గా జపాన్ లో దేవరా మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తానని చెప్పి అయితే మాట అయితే ఇచ్చాడు. సో ఫైనల్ గా అయితే జపాన్ లో అయితే రిలీజ్ చేయడానికి అయితే మొత్తం అయితే రంగం అయితే సిద్ధం అయితే చేసేస్తాడు. ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడని చెప్పాలి. అండ్ అదే కాదు తారకన్న రిలీజ్ చేయడమే కాకుండా జపాన్ వెళ్ళి మరి ప్రమోషన్స్ కూడా చేస్తాడంట మార్చ్ 22న. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి తారకన్న డెడికేషన్ ఎంత మంచిగా ఉందనేది అయితే. ఎందుకంటే మనకైతే ఏ మార్కెట్ కూడా ఊరికే రాదు అండ్ ఎక్కడ కూడా మనం మూవీ ఊరికే చూడరు కదా. అలాంటి జపాన్ లో వచ్చేసి తారకన్నకి బాద్షా అలాగే అక్కడ నుంచి వాళ్ళు జపాన్ వాళ్ళైతే ఫ్యాన్ అయితే మారడమే జరిగింది. అంతటి ఫ్యానిజాన్ని అంతటి ఫ్యాన్ బేస్ ని జపాన్ లో ఉన్నప్పుడు తారకన్న ఎందుకు మిస్ చేసుకుంటాడు చెప్పండి. మరింతగా తన ఫ్యాన్ బేస్ ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే జపాన్ అయితే వెళ్తున్నారని చెప్పి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అండ్ జపాన్ వెళ్లే ముందు తారకన్న వచ్చేసి అయితే చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వబోతున్నాడు. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి వెబ్ ఛానల్స్ కి వెబ్ మీడియాస్ కి అండ్ ఆర్టికల్స్ కి జపాన్ లో అయితే రిలీజ్ చేసి అయితే ఇంటర్వ్యూస్ అయితే ఇస్తాడు. ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు తారకన్న నేను అఫీషియల్ గా రిలీజ్ చేసినప్పుడు అయితే మళ్ళీ ఒక వీడియో చేసి అయితే చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో తారకన్న జపాన్ వెళ్తున్నాడు కాబట్టి RRR మూవీకి ఏ రేంజ్ లో ప్రమోషన్ చేశారో జపాన్ లో సేమ్ అదే రేంజ్ లో చేసిపోతున్నారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే దానికి మించి అయితే ఇంకా ప్రమోషన్ చేసే అవకాశం కూడా ఉందని అయితే తెలుస్తుంది. ఇది జపాన్ లో తారకన్న దేవరా మూవీ అయితే రిలీజ్ చేయడానికి అయితే మొత్తం అయితే రంగం అయితే సిద్ధం అయితే చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి జపాన్ లో ఇంకా మూవీ అయితే రిలీజ్ చేయడానికి అయితే రంగం అయితే సిద్ధం చేస్తాడు. అండ్ చాలా ఇంట్రెస్ట్ అయితే ఇవ్వబోతున్నారు. వాటన్నిటి గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఇదే గైస్ ప్రస్తుతానికి అయితే వీడియో. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. మరి జపాన్ లో దేవరా మూవీ ఎంతమంది అయితే చూస్తున్నారు, మరి జపాన్ లో ఎంత కలెక్ట్ చేయబోతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, మొత్తం డీటెయిల్ గా సెపరేట్ ఒక వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఇది వీడియో. ఇలాంటి వీడియోస్ అని అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.